సచివాలయంలో ఉదయం 11 గంటలకు ధరణి కమిటీ సమావేశం కానుంది. 5 జిల్లాల కలెక్టర్లు సమావేశానికి హాజరు కానున్నారు. సిద్దిపేట, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ధరణిలో ఉన్న సమస్యలపై కలెక్టర్స్ అడిగి తెలుసుకోనుంది కమిటీ. తక్కువ టైంలో పరిష్కారమయ్యే సమస్యలపై ముందుగా రిపోర్ట్ ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్వహించే కలెక్టర్ల మీటింగ్ తర్వాత టెక్నికల్ సమస్యతో ఉన్న వాటిని గుర్తించనుంది ధరణి కమిటీ. ఈ మీటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ధరణి కమిటీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ధరణిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అక్కడ ధరణిలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అనే దీనిపైన ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఇప్పటికే వరుసగా 3 సార్లు భేటీ అయింది. ఈ భేటీ అయిన తర్వాత ఇందులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఎట్లా ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఈ కమిటీ 3 సార్లు సమావేశమైంది. 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో ధరణి కమిటీ ప్రత్యేకంగా మళ్ళీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆ జిల్లాలకు సంబంధించి గతంలో ఎలాంటి భూ సమస్యలు ఉండే, సో అక్కడ పరిష్కార మార్గాలు ఎట్లా ముందుకెళ్లారు, ఎట్లా చేశారు, ఎలాంటి పరిష్కారం చేశారు అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇంకా టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ధరణి కమిటీకి సంబంధించిన సభ్యులు కలెక్టర్లను అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 5 జిల్లాలకు సంబంధించి మొత్తం 5 జిల్లాలంటే సిద్దిపేట, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు సచివాలయానికి రాబోతున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే ధరణి కమిటీ సమావేశం ఉంటుంది. ప్రధానంగా ఈ జిల్లాలో అంటే మిగతా జిల్లాలు ఉన్నాయి, ఈ జిల్లాలను ఎందుకు ఎంచుకున్నారు, సో ఈ కలెక్టర్లే ఎందుకు రాబోతున్నారు, ఈ ధరణి కమిటీతో భేటీ అవుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇందులో ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. ఏంటంటే ఈ జిల్లాలకు సంబంధించి గతంలో ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూ సమస్యలు కొన్ని గుర్తించిన ధరణి కమిటీ గతంలో వీళ్ళు ఆ పరిష్కార మార్గాలు, ఆ పరిష్కారాన్ని ఎట్లా చేశారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎట్లా సాల్వ్ చేశారు, సో గతంలో ఎవరైతే ఇప్పుడున్నటువంటి కలెక్టర్లు ఉన్నారో గతంలో ఇతర ఏరియాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ వీళ్ళు భూ సమస్యలకు సంబంధించిన వాటిపైన పనిచేసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఈ కలెక్టర్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళని పిలిచి ఈ భూ సమస్యలను ఎట్లా మనము పరిష్కరించవచ్చు, సో మేజర్గా టెక్నికల్ ఇష్యూస్ ఏ దానిపైన ఎక్కువగా ఉన్నాయి, సో ఏ ల్యాండ్స్ ఎట్లా కబ్జాకు గురయ్యాయి, సో వాటన్నింటిని కూడా మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాలంటే, సో నిజమైనటువంటి రైతులకు న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలి, సో ఇప్పటికిప్పుడు ఈ తక్కువ టైంలో మేజర్గా ఈ తక్కువ టైంలో ఏ సమస్యలను మనం ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వచ్చు, వాటిని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎండోమెంట్ కానివ్వండి, తర్వాత మిగతా భూములు కూడా అటవీ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ భూములు కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించినవి కాబట్టి, ప్రభుత్వ భూములు కాబట్టి, ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా కొన్ని ఏవైతే ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్నాయో, ఆ నిషేధిత జాబితాలో ఉన్నాయి కూడా అందులో తెలవకుండానే అవన్నీ కూడా ఇతరులకు పట్టాలయ్యాయి, ఇతరుల కబ్జా చేశారనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని కూడా మనం ఎట్లా మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా వీటిని కబ్జా చేశారు, ఎట్లా ఇతరుల పేర్ల మీద పట్టాలయ్యాయి, సో వాటికి సంబంధించి ఎవరెవరు సహకరించారు, వాటిని టెక్నికల్గా ఎట్లా వాడారు అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనిపైన ఇప్పటికిప్పుడు ధరణికి సంబంధించి పూర్తి స్థాయిలో అందులో ఉన్నటువంటి సమస్యలను ఇప్పటికిప్పుడు పరిష్కరించడం అనేది కొంత కష్టంగానే ఉంటుంది, చాలా టైం పడుతుంది, కొంత దీర్ఘకాలికంగా ఈ సమస్యల మీద కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ధరణికి సంబంధించిన దాని మీద కమిటీ వేశారో ఆ కమిటీ సభ్యులు కూడా చెప్పారు. ఇప్పటికిప్పుడు అన్ని సమస్యలు ధరణిలో ఉన్నటువంటి మెయిన్గా అన్ని సమస్యలు పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ అందులో ఉన్నటువంటి కొన్ని స్వల్పకాలిక అంటే తక్కువ టైంలో కొన్ని కూడా మనము అక్కడ ఉన్నటువంటి సమస్యలు కొన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళొచ్చు, దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలు ఏంటి, ఆ టెక్నికల్ సమస్యలను మనము ఎట్లా అధిగమించి రైతులకు వాళ్ళకు సంబంధించిన భూములు వాళ్ళకు మళ్ళీ అప్పచెప్పే అవకాశం ఉంటుంది అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే దీనికి సంబంధించి స్వల్పకాలిక అంటే తక్కువ టైంలో ఏవైతే పరిష్కరించబడతాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఎట్లా పరిష్కరించవచ్చు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక తక్కువ రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి ఇవ్వడానికి ధరణి కమిటీ సిద్ధమవుతుంది. కలెక్టర్ల మీటింగ్ తర్వాత కలెక్టర్లు వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకున్న తర్వాత ఈ టెక్నికల్ ఇష్యూస్ పైన
పూర్తి స్థాయిలో కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు ధరణి కమిటీ సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఇక దీర్ఘకాలిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే దానిపైన కూడా అవసరమైతే అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించేందుకు ధరణి కమిటీ ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు కొన్ని గ్రామాలలో అయితే ఎకరాలకు ఎకరాలు ధరణిలో అన్యక్రాంత భూముల్లో ధరణిలో నిషేధ ప్రాంతాల్లో చూపించారు. సో వాళ్ళందరూ కూడా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిత్యం అటు కలెక్టర్ల చుట్టూ తర్వాత CCLA చుట్టూ నిత్యం తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళ సమస్య పరిష్కారం కావట్లేదు. సో ఇలాంటి సమస్యలను ఏం చేయాలి ఏంటి అనే దానిపైన ఇప్పటికే ధరణి కమిటీ కూడా కొంతమంది రైతుల నుంచి కొన్ని వినతి పత్రాలు తీసుకుంటున్నా డైరెక్ట్గా మళ్ళీ జిల్లాల వారీగా గ్రామాల వారీగా కొన్ని గ్రామాలను గుర్తించి గ్రామాల వారికి వెళ్ళి డైరెక్ట్ ప్రజల నుంచే వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఈ సమస్యలు ఈ రైతులకు వచ్చాయి, వీటిని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత దానిపైన ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ తక్కువ రోజుల్లోనే ఈ తక్కువ టైంలో ఏవేవి సమస్యలు మనము పరిష్కరించవచ్చు, ధరలో ఉన్నటువంటి సమస్యల్లో ఏవేవి మేజర్గా మనము ముందుగా పరిష్కరించే అవకాశం ఉంటుంది దానిపైన కలెక్టర్లతో సమావేశమైన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్న సౌజన్య.